నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాకి కేర్ ఆఫ్ మీ పార్టీ అని విజన్ అభివృద్ధి సంక్షేమానికి కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అంటున్న కూటమి నాయకులు. ప్రకాశం జిల్లా దోర్నాలలో ఒకసారి చూడండి అంటూ అబద్దాలతో ప్రజలను దారి మళ్లించి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని పెట్టడమే కాక ఆ సభలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని టీడీపీ నాయకులు దుయ్యబట్టారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేయడం జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం కాదా? ఇది ఆంధ్ర ప్రజలకు నిలువున మోసం చేసినట్లు కాదా? మీరన్నట్లే మీ వైకాపా పాలనలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే నిధులు వెలుగొండ ప్రాజెక్టుకు పూర్తి చేయాలని మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఎందుకో మరి అని నాయకులు దుయ్యబట్టారు. చూడండి, అభివృద్ధి చూడండి, అభివృద్ధిని కాంక్షించండి. నువ్వు చెప్తున్నావు ఏదో మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, పద్ధతిగా ప్రశాంతంగా. ఆ పద్ధతిలో ప్రశాంతతలో చంద్రబాబును మించినటువంటి వాళ్ళు లేరు. ఇకపోతే నువ్వు నవరత్నాలను పెట్టావు, నవమోసాలు చేశావు, మేము సూపర్ 6 పెట్టాము. రా చర్చకు రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నవరత్నాల మీద చర్చ జరుపు, మా సూపర్ 6 పథకాల మీద మేము చర్చకు కూర్చుంటాం. మా మధ్యవర్తుల్ని చెప్పమనండి, అప్పుడు మీకే తెలుస్తుంది మీ యొక్క ప్రభుత్వము. మీ యొక్క ప్రభుత్వంలో మీరు సరిగా ఒకసారి అన్నటువంటి అవకాశాన్ని తీసుకొని సరిగా పరిపాలించి ఉంటే మీకు 11 సీట్లు ఎందుకు వస్తాయి? దానికి నువ్వు నిజాయితీగా సమాధానం చెప్పాలా. ఆ విధంగా సమాధానం చెప్పలేక నోరు తెరిస్తే అబద్ధము, ఒకదాని మీద ఒకటి పొంతం లేని మాటలు మాట్లాడుతూ ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టి అటువంటి పద్ధతి మానుకోవాలి. నువ్వు ఇక్కడనే ఉండు, జనాల్లో ఉండు, జనాల మధ్య తిరుగు, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకో, అధికారుల దగ్గరికి వెళ్ళు, మాట్లాడు. ఆ విధంగా నీ పనితీరుని నిరూపించుకోవాలి. కానీ హైదరాబాద్లో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఎప్పుడో నెలకు 2 నెలలకు వచ్చి ఏదో కౌంటర్ మీటింగ్లు పెట్టి ఏం పెట్టావు నువ్వు? కౌంటర్ మీటింగ్ పెట్టి మా సుపరిపాలన 4.1 మేము సమావేశం జరిపాము, సభలు నిర్వహించాము. 4 మంత్రులు వచ్చారు దోర్నాల్లో. వాళ్ళు మాట్లాడింది విను, వాళ్ళు చేసింది విను. నువ్వు చెప్పు, నీ జగన్ ప్రభుత్వంలో నువ్వు చేసింది చెప్పు. కాబట్టి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఎలక్షన్ పోతానని అన్నాడు. సంక్రాంతికి అన్నాడు, మళ్ళీ అక్టోబర్కు మార్చుకొని ఎలక్షన్ కూడా వస్తుందని చెప్పి అక్టోబర్కు మార్చుకొని ఒట్టొట్టి ఎలక్షన్ ఇది వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేసి మేము జాతికి అంకితం చేసినామంటుంది. ఒక ఎమ్మెల్యే హోదాలో, శాసనసభ్యత హోదాలో ఉన్న నువ్వు ఎస్ నేను జాతికి అంకితం చేసినాను అంటానికి చెప్పుకోవడానికి సిగ్గుండాలి. అసలు ఆ మాట మాట్లాడటానికి చిన్న పిల్లల్ని అడిగినా జాతికి అంకితం అంటే ఒక పాఠ్య పుస్తకం తీసుకో, జాతికి అంకితం అంటే ఏందో, అసంపూర్తి అంటే ఏంటో, పూర్తి అంటే ఏంటో, సంపూర్ణం అంటే ఏంటో తెలిసిపోతుంది. ఈ మూటకు డిఫరెన్స్ తెలుసుకొని మాట్లాడాలి. చిన్న పిల్లలు చెప్తాను, ఒక శాసనకర్తగా ఉండి శాసనసభకు పోకుండా ఏదేదో మాట్లాడుతుంటే నిన్ను ఏమని కావాలో, నవ్వాలనో చూడాలో అనుకుంటుంది, ఏడవాలనుకుంటుంది. ఇంకొక మా విషయం కూడా చెప్తా. అన్న క్యాంటీన్ల గురించి నువ్వు ఫస్ట్ మాట్లాడినప్పుడు నువ్వు తెలివి లేదు, ఇతను వేస్ట్, ఇతను అనవసరంగా ఓట్లేసామని జనాలకు బాధించారు. 5 రూపాయలకు భోజనం పెడుతుంటే భిక్షగాడికి పెట్టామంటుంటే భోజనము అయితే భిక్షగాడు మనిషి కాదా? ఇంకో విషయం ఏంటంటే ఈ పెన్షన్ విధానము ఫస్ట్ పుట్టిందే భిక్షగాళ్ళ నుంచి.